హాయ్ ఎవరివన్, లాస్ట్ వీడియోలో మనము వర్డ్ ప్రెస్లో ఫ్రీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ల్యాప్టాప్ డెస్క్టాప్ లేని వాళ్ళు కూడా మొబైల్ ద్వారా ఫ్రీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్పాను. ఆ వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే వన్స్ ఒకసారి చూశారు అంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈరోజు క్లాస్లో మనము వర్డ్ ప్రెస్ థీమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. దాంతోపాటు మనము బయట నుంచి ఏదన్నా థీమ్స్ని అప్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఏదైతే ప్రజెంట్ నా థీమ్ ఉందో ఆ థీమ్ మీకు చూపిస్తున్నా. ఇది నా ప్రజెంట్ థీమ్ గైస్, ఇలా ఉంది. ఈ థీమ్ నాకెందుకో అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను డాషర్ బోర్డ్కి వచ్చి అపేరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో థీమ్స్ క్లిక్ చేయండి. ప్రజెంట్ ఏదైతే థీమ్ యాక్టివ్లో ఉందో అది మనకి స్టార్టింగ్లో చూపించి దాని కింద యాక్టివ్ టిక్ మార్క్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇచ్చే థీమ్స్. ఇందులో ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. ఇప్పుడు మనము ఏమనుకున్నాము, ఫ్రీ అనుకున్నాం కదా వెబ్సైట్స్ క్రియేట్ చేయడము. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రీ వెబ్సైట్ థీమ్ ఏదన్నా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ ది కేస్ అన్నీ స్టార్ మార్క్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, స్టార్ మార్క్, అప్గ్రేడ్, ప్రీమియం ఇలా ఏదన్నా ఉంది అంటే వాటిని మనము అమౌంట్ పెట్టి పర్చేస్ చేసుకోవాలి అని చెప్పాను. అలా కాకుండా ఫ్రీగా అయితే మనం చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ ఎక్కువ ఉండవు, ఒక 3 to 4 అలా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఈ థీమ్ ఫ్రీ, ఈ థీమ్ ఫ్రీ. బట్ ఏంటి అంటే నాకు అంత నచ్చలేదు. నేను ఇంతకుముందు ఒక థీమ్ చూశాను గైస్, ఆ థీమ్ నేమ్ నాకు గుర్తుంది. నేను దాన్నే సెర్చ్ చేస్తున్నాను. ఈ థీమ్ గైస్, ఈ థీమ్ నాకు బాగా నచ్చింది. ఈ థీమ్ని నేను నా వెబ్సైట్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సో దాన్ని క్లిక్ చేయండి. యాక్టివేట్ దిస్ డిజైన్ అని మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయాలి. నేను మామూలుగా మీకు చెప్పాను, ఏదన్నా ఒక వెబ్సైట్ మీరు థీమ్ ఏదైనా యాడ్ చేసేటప్పుడు డెమో సైట్ మీద చెక్ చేయండి అని. నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి డైరెక్ట్గా నేను యాక్టివ్ దిస్ థీమ్ అని ఇచ్చేసాను. బట్ మీరైతే అలా ఇవ్వద్దండి. ఇక్కడ చూడండి, థీమ్ కూడా యాక్టివేట్ అయ్యిందే మనకి ఇంతకుముందు నోటిఫికేషన్ చూపించింది. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ ఇవ్వండి. ఓకే, థీమ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై అయిపోయింది. ఇలా మనము వర్డ్ ప్రెస్లో వాళ్ళు ఇచ్చే ఫ్రీ థీమ్స్ ఓకేనా, లేదా మనం అమౌంట్ పే చేసి అక్కడ ఉన్న థీమ్స్ని ఎనేబుల్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఇలా మనం థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాను మీకు, ఏంటి అంటే ఆల్రెడీ మనకి కొన్ని పోర్టల్స్ ఫ్రీ థీమ్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మనం డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చా అని. ఎగ్జాంపుల్, నేను న్యూస్ పేపర్ ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. చూడండి, ఇవన్నీ ఏంటి అంటే మనకి థీమ్స్ని ఇచ్చే వెబ్సైట్స్. ఇందులో 1 by 1 చెక్ చేసి మీకు ఏదైనా నచ్చింది అంటే ఆ థీమ్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది పెయిడ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెయిడ్ ఉంది. క్లోజ్ చేస్తున్నాను. మనకేం చెప్పుకున్నాము, ఫ్రీ కదా, కాబట్టి ఫ్రీదే చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని చూపించారు. ఇవన్నీ థీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫ్రీ అంట. ఈ థీమ్ అని చూడడానికి ఏదో బాగుంది అనుకుంటున్నామండి. ఇది నేను సెలెక్ట్ చేసుకొని ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేశాను. ఇలా కొన్ని మీకు ఏమవుతాయంటే మీ మెయిల్ అడ్రస్ అడుగుతాయి. మెయిల్ అడ్రస్కి వాడు డౌన్లోడ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని పోర్టల్స్ ఏంటంటే అంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇది వర్డ్ ప్రెస్ అప్లికబుల్ అవుతుంది. మీరు థీమ్ ఏదైనా యూస్ చేసేటప్పుడు
మీరు ఏ పోర్టల్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ బ్లాగ్ అయితే బ్లాగ్కి సపోర్ట్ చేస్తుందా లేదా, వర్డ్ ప్రెస్ అయితే వర్డ్ ప్రెస్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఇలా చెక్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాడు వర్డ్ ప్రెస్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇది వర్డ్ ప్రెస్ సపోర్ట్ చేస్తుంది. నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యింది. బట్ ఇక్కడ మాత్రం మనకేమొచ్చింది, మెయిల్ అడ్రస్ అడిగింది. నేనైతే ఈ థీమ్ యూజ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఓకేనా, జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. బాగా గమనించండి, జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు మళ్ళా థీమ్స్ రండి. థీమ్స్లో మీకు ఇన్స్టాల్ న్యూ థీమ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో మామూలుగా అయితే ఇక్కడ మీరు ఆ జిప్ ఫైల్ అయితే ఉందో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యాక్టివ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఆ ఆప్షన్ డిసేబుల్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, అప్గ్రేడ్ టు ద బిజినెస్ ప్లాన్ టు యాక్సెస్ ద థీమ్ ఇన్స్టాల్ ఫ్యూచర్స్. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళు వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇచ్చేది, అలాంటి ఫ్రీ సర్వీస్ అప్పుడు మనము బయట నుంచి ఏదైనా ఒక థీమ్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి అంటే ఆ పాసిబిలిటీ, ఆ ఫీజిబిలిటీ వీళ్ళు మనకి ఇవ్వలేదు. ఏవైతే వాడు ఇక్కడ మనకి థీమ్స్ కొన్ని చూపించాడో ఆ థీమ్సే యూజ్ చేసుకోవాలి, ఈ థీమ్సే యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా ఒక థీమ్ని పర్చేస్ చేసి ఇది చేసుకొని అప్పుడు కావాలంటే అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి మీరు బయట ఉన్న వాటిని కూడా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాను. దిస్ ఇస్ ద ప్రాసెస్ గైస్, హౌ టు చేంజ్ థీమ్. ఓకేనా, బయట థీమ్స్ ఏదైనా ఉంటే వాటిని మనము వర్డ్ ప్రెస్ ఫ్రీ వాటిలో అప్లోడ్ చేసుకోవచ్చా లేదా అనేది మీకు చెప్పాను. ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ కమెంట్స్ బేస్ చేసుకొని నేను రిప్లైస్ ఇవ్వడము, లేదు అంటే ఇంకొక కొత్త వీడియో తీసి మీకు డౌట్స్ క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.